ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఈసీఐ విడుదల చేసింది. ఏ ఓటర్ అయినా తన ఓటర్ నమోదు వివరాలను భారత ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వీక్షించవచ్చని పోల్ బాడీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ జాబితా ఆధారంగానే నిర్వహించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాలో 7.89 కోట్ల మంది ఓటర్లుండగా తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు తగ్గింది. అంటే ఓటరు జాబితా ఎస్ఐఆర్ ముగిశాక 47 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి. ఎస్ఐఆర్లో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను ఇందులో పరిగణలోకి తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. జూన్ 24న విడుదల చేసిన రాష్ట్ర జాబితాలో 7.90 కోట్ల ఓటర్లున్నారు. పేర్కొన్న చిరునామాలో లేకపోవడం, వేరే చోటుకు వెళ్లిపోవడం, మృతి చెందడం వంటి కారణాలతో 65 లక్షల ఓటర్లను తొలగించాక ఆగస్టులో విడుదల చేసిన ముసాయిదాలు 7.24 కోట్లకు తగ్గాయి. తుది జాబితాలో 21.53 లక్షల ఓటర్ల పేర్లను కొత్తగా చేర్చి 3.66 లక్షల పేర్లను తొలగించారు. దీంతో ఇప్పుడు విడుదల చేసిన ఫైనల్ లిస్టులో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉంది. బీహార్లో దాదాపు 22 ఏళ్ల తర్వాత చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఓటర్ జాబితాను అధికార ఎన్డీఏకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈసీతో కలిసి బీజేపీ ఈ విధానాన్ని తీసుకువచ్చిందని సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాయి. ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి రాష్ట్రంలో ఓటర్ అధికార యాత్రను సైతం చేపట్టారు. అయితే అధికార పక్షం, ఈసీ మాత్రం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించాయి. ఓటర్ జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా సిఈసి రాజీవ్ కుమార్ పౌర సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులతో సమావేశం కానున్నారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకులతో 3న సమావేశం ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.